వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఎస్ఎంఎస్ క్వశ్చన్ చూసినట్టయితే టీఆర్ఎస్ రాయబారిగా జగన్ వ్యవహరిస్తున్నారన్న ఏపీ మంత్రి యనమల వ్యాఖ్యలతో ఏకీభవిస్తారంటే ఇప్పటిదాకా అవునంటూ 18% మంది, కాదంటూ 82% మంది ఇప్పటిదాకా తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఇక వార్తా విశ్లేషణ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటున్న ప్రముఖుల్ని పరిచయం చేసుకుందాం. ముందుగా చందు సాంబశివరావు గారు ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే దేవి ప్రసాద్ గారు టీఆర్ఎస్ నేత, టీజీవి కృష్ణారెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ నేత, ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్. నమస్కారం అండి, వెల్కమ్ టు ఎన్టీవీ. ముందుగా దేవి ప్రసాద్ గారు, నిన్న టీడీపీ ఒక లెటర్ రిలీజ్ చేసింది. మొన్న మోడీకి ఇచ్చిన లెటర్ని నిన్న మీడియాకి రిలీజ్ చేసింది. దాంట్లో ప్రముఖ అంశాలు కనుక మనం చూసినట్టయితే చంద్రబాబు చాలా తీవ్ర స్థాయిలో దాంట్లో పదాలను ఉపయోగించారు. ఒక విధంగా రాజ్యాంగం ప్రమాదంలో పడిందంటూ చెప్పుకొచ్చారు. దీన్ని ఏ విధంగా తీసుకుంటారు మీరు? ఈ సంఘటన రెండు విధాలుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, రేవంత్ రెడ్డికి మొన్న జరిగినటువంటి సంఘటన, అది మొత్తం కూడా సమాజం అంతా కూడా చాలా స్పష్టంగా అందరికీ తెలిసినటువంటి అంశం. అందులో ఏసీబీ సంబంధించినటువంటి విషయంలో ఆయన స్టీవెన్సన్కు సంబంధించినటువంటి ఫోను సంభాషణలు, కాల్ డాటా సంభాషణలన్నీ కూడా తీసుకున్న తర్వాత అనేకం వెలుగులోకి వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. జూన్ 2 తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిగా ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతున్నప్పుడు అనేక మంది విశ్లేషకులు కానీ, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు కానీ, మిగతా వాళ్ళు కానీ, అన్ని ప్రాంతాల వాళ్ళు కానీ, ఈ సంవత్సర కాలంలో రెండు ప్రాంతాల ప్రజల మధ్య అంటే మిగతా అంశాల పట్ల ఏవైనా వివాదాల అంశాలు వచ్చినప్పుడు ఆ అంశాలకు సంబంధించినటువంటి వాదనలు వచ్చినప్పటికీ కూడా రెండు ప్రాంతాల ప్రజల మధ్య ఒక సహయోధ్య అనేటువంటిది, ఇది ఒక గొప్ప విజయంగా మేము భావిస్తున్నాం అనేటువంటి విషయాన్ని అనేక మంది చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సర కాలంగా ఇక్కడ సెక్షన్ 8కు సంబంధించి కానీ మిగతా అంశాలు కానీ ఎన్నడూ చర్చకు రాకుండా ప్రజల మధ్య ఒక సయోధ్య ఉంది. ఇక్కడ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి సమస్యలు లేవు. ముఖ్యంగా ఇలా ఉద్యోగులకు సంబంధించి అయితే ఒకే 10th షెడ్యూల్లో ఉన్న, 9th షెడ్యూల్లో ఉన్న, హెచ్ఓడిలో ఉన్న ఒకే ప్రభుత్వ అధికారి కింద అటుపక్క ఇటుపక్క పనిచేస్తున్నటువంటి వాతావరణం కూడా కనబడతాం. ఎక్కడ కూడా ఒక మానసికమైనటువంటి భావనలు తప్ప ఎక్కడ కూడా అటువంటి సందర్భాలు ఎన్నడూ కూడా చూడలేదు. కాబట్టి ఈ రాజ్యాంగం ఇంత ప్రమాదంలో పడింది అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు డబ్బుల మూటలు ఇచ్చిన తర్వాతనే ప్రమాదంలో పడిందా ఏందా? మరి ఆ లేఖలోనే అంటే ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది సీమాంధ్రకు సంబంధించినటువంటి ప్రజల్లో ఇక్కడ ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిగా కనబడతా ఉంది. ఎందుకంటే అందరం కలిసిమెలిసి ఉంటున్నాం, అందరికి సంబంధించినటువంటి చాలామంది లేఖలు కూడా చూస్తూ ఉన్నాం పత్రికల్లో, మేము ఎట్లా ఇక్కడ ఎంత మంచిగా ఉంటున్నాం అనేటువంటి విషయాన్ని. కాబట్టి మళ్ళీ ఇటువంటి వివాదాలు తీసుకొచ్చి ఇరు ప్రాంతాల ప్రజల మధ్య అనవసరమైనటువంటి వివాదాలు తెచ్చేటువంటి ప్రయత్నాలు చేయొద్దని మేము. సాంబశివ గారు, ఎందుకు రాజ్యాంగం ప్రమాదంలో పడిందంత పెద్ద స్థాయిలో ఏమనిపించింది? ఎటువంటి ఉదాహరణలు మీ దగ్గర ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్, రేవంత్ రెడ్డి గారి ఇన్సిడెంట్ తోటే కాదండి, ఇది ఒకటే ముడిపడలేదు. అది ప్రాబబ్లీ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్. అది ఓకే. ఇప్పుడు సంవత్సర కాలంగా ఉమ్మడి రాజధానిగా రెండు రాష్ట్రాలు ఇక్కడే పరిపాలన సాగిస్తున్నమాట వాస్తవం. ఉమ్మడి అనే పదానికి అర్థం లేకుండా కేసీఆర్ గారి పదజాలం కానివ్వండి, రీసెంట్గా ఎస్పెషలీ లాస్ట్ 1 or 2 వీక్స్లో ఆయన మాట్లాడుతున్న తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది. ఇప్పుడు ఆంధ్ర పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక గుంటూరులోనో, విజయవాడలోనో, శ్రీకాకుళంలో కూర్చుని మీరు కేసీఆర్ గారు మాట్లాడుతున్నది వింటే ఈ తప్పులు, డబ్బులు, ఓట్లు, కొంట ఆ చర్చ కాసేపు పక్కన పెడదాం. అసలు ఆంధ్ర వాళ్ళు ఎందుకు పనికిరారు, మేమేదో ఇక్కడ ఏదో గెస్ట్లుగా ఉన్నాము, ఇక్కడ ఏదో అద్దెకుంటున్నాము అనే సెన్స్ వచ్చేలాగా మాట్లాడటం అనేది చాలా అభ్యంతరకరంగా ఉంది. ఆ సెన్స్లో రీఆర్గనైజేషన్ చట్టంలో ఉమ్మడి రాజధాని అనే పదానికి అర్థం లేకుండా పోయింది. కాబట్టి ఉమ్మడి అంటే అసలు ఏంటి అంటే, మేము ఇక్కడ ఓకే మేము రెంట్ పే చేయట్లేదు కానీ రెంట్ కొంటున్నామా, లేదంటే ఇంకేమన్నా బాధ్యతలు, అధికారాలు ఉన్నాయా మాకు అనేది ఐ థింక్ ఇట్ ఈస్ కమింగ్ టు లైట్. ఇది మేమంటాం కాదు, ఆంధ్ర వాళ్ళు అంటాం కాదు. ఇవాళ బట్టి విక్రమార్క గారు అన్నారు జ్యోతిలో చూసినప్పుడు వచ్చేటప్పుడు, మా కేసీఆర్ గారు, మా ముఖ్యమంత్రి ఒక తాగుబోతులాగా మాట్లాడటం వల్ల అందరికీ అవమానంగా ఉందని మాట్లాడుతున్నాడు. ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయన ఆంధ్ర మనిషి కాదే, ఆయన ఇక్కడ బాధ్యతాయుతమైనట్టు కాంగ్రెస్ లీడర్ అయినా. మరి ఇక్కడ తెలంగాణ ప్రజలకి అంత అభ్యంతరకరంగా ఉంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కానీ, నాయన నరసింహారెడ్డి గారు మాట్లాడింది కానీ, కవిత గారు మాట్లాడింది కానీ అసలు ఎవరు? అనేక మంది అనేక రకాలుగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు, దానికి సమాధానం ఇస్తున్నారు. కానీ ఏడాది కాలంగా ఉమ్మడి రాజధానిలో టీఆర్ఎస్ ప్రభుత్వం అరాచకాలు సృష్టించిందంటూ ఒక పదాన్ని ఉపయోగించారు. ఏమేంటి? సంవత్సర కాలంగా అరాచకాలు సృష్టిస్తుంటే ఈ రోజు వరకు ఎందుకు ఊరుకుంది టీడీపీ ప్రభుత్వం? ఊరుకోలేదు. ప్రతి ఇన్సిడెంట్లోనూ మేము మాట్లాడుతూనే వచ్చాం. దాన్ని కన్సాలిడేట్ చేసి యాన్యువల్ రిపోర్ట్ లాగా, ఒక లేఖలాగా, ఒక రిక్వెస్ట్ లాగా పెట్టుకున్నాం. ఇప్పుడు సంవత్సరంలో చూడండి మీరు ఎన్నిసార్లు
ఇప్పుడు 56 ఇన్సిడెంట్ వచ్చింది, లోకల్ ఇన్సిడెంట్ ఐడియాలు తీసుకొచ్చారు తెర మీదకి, అవన్నీ మరుగున పడిపోయినాయి. ఏది వాళ్ళు ఒక కంక్లూజన్ తీసుకురాలేకపోయారు, ఎందుకంటే బికాస్ దే ఆర్ ఇల్లీగల్ ఐడియాస్. అలాగే అటు అయ్యప్ప సొసైటీలో కానీ ఇంకా మిగతా చోట్ల కానీ అక్రమ నిర్మాణాలని చెప్పేసి కూలగొట్టడాలు, ఇవన్నీ కూడా ఏదో ఆర్భాటంగా మొదలెయటం, కొంతమంది ఆంధ్ర వాళ్ళని భయభ్రాంతులు చేయటం, లేదంటే ఆ ఐడియాని పక్కన పడేయటం. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే టీడీపీ కానీ ఆంధ్ర ప్రజలు కానీ తెలంగాణ ప్రజలను ఎక్కడా తప్పు పట్టలేదు. ఇది రాజ్యాంగపరంగా ఉమ్మడి రాజధాని పేరుతోటి మనకి ఇచ్చిన అధికారాలని కనీసంగా గౌరవించకుండా ఇదంతా మాది, మీరు ఎందుకున్నారు ఇక్కడ అనే ధోరణిలో మాట్లాడటం వల్ల ఇది కేసీఆర్ గారికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి వేసిన ప్రశ్నే కానీ తెలంగాణ ప్రజలకు కాదు. ఓకే, నాగేశ్వర్ గారు అభిప్రాయం తీసుకుంది. నాగేశ్వర్ గారు మీరేమంటారు? ఇప్పుడు ఈ టైంలో సెక్షన్ 8 అమలు చేయాలి, సంక్లిష్ట పరిస్థితి వచ్చేసింది, రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్న భావనలో ఇటు టీడీపీ ప్రభుత్వం తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంది, మీరేమంటారు? సెక్షన్ 8 ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిఆర్గనైజేషన్ యాక్ట్లో ఏముంది, అందులో లేనిది ఏంటి? ఇప్పుడు అందులో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఉమ్మడి రాజధానిలోని సెక్యూరిటీ, భద్రత, లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు, ఇన్స్టలేషన్ ఆఫ్ వైటల్ ఇన్స్టలేషన్స్ భద్రత, కీలకమైన వ్యవస్థల భద్రత, లిబర్టీ, స్వేచ్ఛ, ఇలాంటి విషయంలో రాష్ట్ర గవర్నర్ తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సలహా సంప్రదింపుల మేరకు వ్యవహరిస్తుంటారు. కానీ ఆయన వ్యక్తిగత అభిప్రాయం, ఇండివిజువల్ జడ్జిమెంట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు తీసుకుంటాడు, దానిని ఎవరూ ప్రశ్నించలేరు. ఇది సెక్షన్ 8 ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది. అంటే ఇందులో తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సలహా సంప్రదింపులతో వ్యవహరిస్తారన్నారు. దీనికి ఈ చట్టం పార్లమెంట్లో చర్చకు వచ్చినప్పుడు లోక్సభలోనో లోక్సభలో తలుపులు మూసేశారంటారు మళ్ళీ, కానీ ఎవరైనా లిఖితపూర్వకంగా ఇంతవరకు సవరణ సూచించలేదు ఇప్పటికీ. అప్పుడు పోనీయండి, ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టానికి ఎప్పుడైనా సవరణ సూచించవచ్చు. ఇంతవరకు ఈ ఏడాది కాలంలో ఈ ప్రొవిజన్కు ఏ పార్టీ అయినా పార్లమెంట్లో సవరణ సూచించిందా? సూచించలేదు కదా. మరి ఇవన్నీ అలా సూచించవచ్చు కదా. దాన్ని ఆ పదం తీసేసి చట్టంలో పెట్టారనుకోండి, తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సలహా సంప్రదింపుల మేరకు చేస్తారని ఉంది కదా. ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలితో సంబంధం లేకుండా గవర్నర్ వ్యవహరించాలని ఎట్లా డిమాండ్ చేస్తాం? అది చట్టంలో ఉన్నప్పుడు డిమాండ్ చేయలేదు. కావాలనుకుంటే సవరణ చేయించు. తెలుగుదేశం పార్టీకైనా ఇంకో పార్టీకైనా పార్లమెంటు సభ్యులు ఉన్నారు, సింపుల్ చిన్న లేఖ ఇచ్చేస్తే సవరణ సూచించవచ్చు. కేంద్రం ఒప్పుకుంటుందా లేదా తర్వాత సలహా సూచిస్తే మాట్లాడే హక్కు. ఇంకొక పాయింట్ చెప్పాలి ఇందులో, ఇంకొకటి, ఈ ఇండివిజువల్ జడ్జిమెంట్ కూడా చాలా మంది రకరకాల అభిప్రాయాలు చేస్తున్నారు. అసలు గవర్నర్కు వ్యక్తిగత అభిప్రాయమే అవసరం లేదు, మొత్తం మా ప్రభుత్వ సలహా మేరకే నడుచుకోవాలి అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అది సెక్షన్ 8 కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, అసలు తెలంగాణ మంత్రివర్గం సంబంధం లేదంట. అది సెక్షన్ 8 కాదు. గవర్నర్ తెలంగాణ మంత్రివర్గ సలహా సంప్రదింపుల మేరకు నడుచుకుంటాడు. ఇది మేరకు అని లేదనుకుంటా, ఆన్ ది ఎయిడ్ అండ్ అడ్వైస్ సలహా సంప్రదింపులు పరిగణలోకి అది తెలుగులో ఏమన్నా ఆన్ ది ఎయిడ్. అది కూడా చెప్తాను. శంషేర్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ, శంషేర్ సింగ్ కేసు సుప్రీంకోర్టు సాధారణ యూనివర్సల్ ప్రిన్సిపల్ ఏమిటి అంటే గవర్నర్ మంత్రివర్గ సలహా మేరకే నడుచుకోవాలి. దిస్ ఇస్ యూనివర్సల్ ప్రిన్సిపల్ అన్నది సార్వత్రిక సూత్రం అని దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్తాను. ఇంకా రెండోది కూడా చెప్తాను. మధ్యప్రదేశ్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ కేసులో 2005లో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ ఇండివిజువల్ జడ్జిమెంట్ ఎప్పుడు గవర్నర్ తీసుకోవచ్చు అది కూడా చెప్పారు. అన్ని చదవక మనం మాట్లాడకూడదు అనేది రాజకీయాల్లో. ఇది ఎంపీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ కేసు సుప్రీంకోర్టు ఏమన్నదంటే కొన్ని ఇండివిజువల్ జడ్జిమెంట్ తీసుకునే ప్రొవిజన్ గవర్నర్కున్నా అది ఎప్పుడు ఎక్సర్సైజ్ చేసుకోవాలంటే మంత్రివర్గం అనేది ఎలాంటి హేతుబద్ధత లేని సలహా ఇచ్చినప్పుడు, రాజ్యాంగ విరుద్ధమైన సలహా ఇచ్చినప్పుడు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే సలహా ఇచ్చినప్పుడు మాత్రం వ్యక్తిగత అభిప్రాయం తీసుకోవాలి. రోజు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఎవరు ఉండాలి, మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో సిఐ ఎవరు ఉండాలి, ఇండివిజువల్ జడ్జిమెంట్లు ఉండవు. ఇంతవరకు స్పెసిఫిక్ గా అలాంటి పరిస్థితి శాంతి భద్రతలు కానీ స్వేచ్ఛ కానీ భద్రత కానీ వచ్చినట్లు ఏ రాజకీయ పార్టీ ఇప్పటి వరకు, హైదరాబాద్ నగరంలో ఇంకో ఈ వీటికి ప్రమాదం వచ్చింది అని ఏ రాజకీయ పార్టీ ఇప్పటి వరకు ఏ అధికార వ్యవస్థలకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన దాఖలా లేదు. గవర్నర్ చెప్పానండి, విడుదల చేయమనండి. నాగేశ్వర గారు కొన్ని మంచి పాయింట్స్ టచ్ చేశారు. నాగేశ్వర గారు మంచి పాయింట్ చెప్పారు. చెప్తూ ఒకటి మాత్రం విభజన చట్టంలో పొందుపరిచినటువంటిది విడిచిపెట్టారు. ఏంటంటే గవర్నర్ గారికి
సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు అడ్వైజర్స్ని కూడా ఇవ్వాలి అనేది కూడా వదిలిపెట్టారు. సో ఈ విషయాన్ని అది తీసుకొచ్చి ఫోర్త్ పాయింట్. సంబంధం లేకపోతే చెప్పలేదు. సెక్షన్ 8 ఫోర్త్ పాయింట్. నేను అది చెప్తున్నాను. తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి విషయం ఏంటంటే, తెలుగులో సామెత ఉంది, తన ముడ్డి కిందికి నీళ్ళు వచ్చిందాకా ఊరుకోవడం అనేది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన చాప కింద నీరు వచ్చేసరికి ఇప్పుడు మేల్కొన్నాడు. ఆ మేల్కొనడం అనేది రెండు కళ్ళ సిద్ధాంతాన్ని ఎప్పుడో వదిలిపెట్టి ఇక్కడ రాజకీయంగా ఎదుగుదల కోసం అనేటటువంటి ప్రాప్తో కాకుండా మొట్టమొదట్లో ఎప్పుడైతే గురుకుల్ ట్రస్ట్ భూముల్లో కూలగొట్టడం కానివ్వండి, లేదా ఫాస్ట్ ట్రాక్ అని పెట్టేసి విద్యార్థులకి రియంబర్స్మెంట్లో కానివ్వండి, లేదా సమగ్ర సర్వే నిర్వహిస్తూ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఏరేసే పద్ధతిలో కానివ్వండి, లేకపోతే స్థానికతని 1956 అని నిర్ణయించేటప్పుడు కానీ, ఇవన్నీ అప్పుడే కనుక ముందు తీసుకొచ్చినట్లయితే కొంతవరకు బాగుండేది. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే, నాగేశ్వర్ కానీ లేకపోతే దేవిశ్రీ ప్రసాద్ గారు కానీ తప్పకుండా ఇక్కడి వారు కాబట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడాలి. స్థానికత విషయంలో 56 పూర్తిగా తప్పు, అర్థరహితం అన్నాను. అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఓపెన్ గా. తర్వాత మొత్తం సర్వేలో కూడా మీరు ఎక్కడైనా నేటివిటీ గురించి మాట్లాడడం కానీ ఇది పూర్తిగా తప్పు. ఫాస్ట్ ట్రాక్ లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పేద విద్యార్థులకు ఇవ్వడం అన్నది పూర్తిగా తప్పు అన్నాను. అందువల్ల దయచేసి టీఆర్ఎస్ నాయకులు కనుక సమర్థిస్తాను. నేను వచ్చినప్పుడు సమర్థించాను, ఇష్యూ లేనప్పుడు ఉదాహరణ చెప్పాను కదా. 56 విషయంలో మీ అభిప్రాయం నా అభిప్రాయం ఒకటే. జగన్ సమర్థించాను కాదు కదా. నన్ను పూర్తి చేయండి. సో ఈ విషయాన్ని అప్పుడే గనుక చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు చోట్ల నేను పెరగాలనే ఉద్దేశం లేకుండా ఇవి ఒక ప్రభుత్వంలో అవతల ప్రభుత్వంలో అధినేతగా ఇక్కడ పార్టీకి అధినేతగా ఉండి అప్పుడే చేసినట్లయితే ఎంతో బాగుండేది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా దూకుడు వ్యవహారంతో పోయి హైకోర్టుతో మొట్టికాయలు కొట్టించుకుంటూ ఉంటుంది. అసలు ఇప్పటికి కూడా ఆంధ్ర సన్యాసులు అంటే ఏమంటున్నాడండి? అది రెచ్చగొట్టడం కాదా? అది వేరే వాళ్ళని దూషించడం కాదా? ఆంధ్ర దద్దమ్మలు అంటాం ఇది కాదా? లఫంగలు అంటాం కాదా? ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇది మరి సెక్షన్ 8కి ఉల్లంఘన కాదా? దాని సేఫ్టీ కింద ఆంధ్ర వాళ్ళు అని అంటే ఇక్కడ లేదా ఆంధ్ర వాళ్ళు? ఈ విషయాల్లో ఒక సమగ్రమైనటువంటి గవర్నర్ గారు కూడా ప్రేక్షక పాత్ర వహించకుండా కొంతమేరకు ఇద్దరిని కూర్చోబెట్టు, ఇద్దరు ప్రభుత్వ నేతల్ని ఊరకేదో టీకి వచ్చినప్పుడు వాళ్ళు షేక్ హ్యాండ్లు ఇప్పించుకోవడమే కానీ సమగ్రంగా కూర్చోబెట్టి ఇదిగో ఈ తేదీన మీ వీటిలో రండి, మీ చీఫ్ సెక్రటరీని తీసుకుని రండి అనే దాంతో వచ్చినట్లయితే బాగుండేది. చెప్తున్నారు రెండు కళ్ళ సిద్ధాంతాన్ని వదిలి ఎప్పుడో మేలుకోవాల్సిందని ఇందాక నాగేశ్వర్ గారు కూడా చెప్తున్నారు. సవరణకి సంబంధించి ఇందాక ఒక పాయింట్ కూడా కోట్ చేశారు. రెండిట్లోనూ మంచి పాయింట్స్ ఉన్నాయండి. అదే మనం అడుగుతుంది కూడా. వీఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీథింగ్ మోర్. ఇప్పుడు ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగానే సెక్షన్ 8లో మంత్రి మండలి సలహాల మేరకు గవర్నరు శాంతి భద్రతల విషయంలో యాక్ట్ చేయాలి. ఏదన్నా విపరీత పరిస్థితుల్లో ఆయన ఓన్గా ఈ హ్యాస్ టు యూజ్ హిస్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అన్నారు. మంత్రిమండలి సలహా మేరకు లేదులేండి, సలహాలతోటి సూచనలతోటి అది వాటిని పరిగణలోకి తీసుకుని వాళ్ళ సలహాల మేరకు ఇండిపెండెంట్ అడ్వైజర్ సలహాల మేరకు ఒక్క నిమిషం అండి దయచేసి మీరు గూగుల్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిఆర్గనైజేషన్ యాక్ట్ కొట్టి సెక్షన్ 8 డౌన్లోడ్ చేయండి. అందులో ఏముందో చదవండి. నేను చెప్పేది తప్పుందో అలా సంప్రదింపులకు సంబంధం లేకుండా తీసుకోకపోవచ్చు అనేది రాజ్యాంగం అంగీకరించదు. అది నేను ఇంతకుముందు కేసు కూడా చెప్పాను. శంషీర్ సింగ్ వర్సెస్ సో అండ్ సో కేస్ ఇన్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో మాలాంటి వాళ్ళం ఇప్పుడు 1950 నేటివిటీ వచ్చినప్పుడు సాంబశివరావు గారు, కృష్ణారెడ్డి గారు, నాగేశ్వర్ ఒకటే చెప్పారు, దేవిప్రసాద్ గారు వేరే చెప్పారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఉన్నది చెప్తాం. మీరు దయచేసి యాక్ట్ తెప్పియండి, సెక్షన్ 8 చదవండి. ఏముంది లేటెస్ట్ మనం ఒక ఎన్టీ విధానం తప్పుడు సంకేతాన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు తెప్పియండి, చదవండి. నేను కాదంటలేను కదా. ప్రొఫెసర్ ఐఎమ్ నాట్ అబ్జెక్టింగ్. ఆయన ఇంటర్ప్రిటేషన్ తోటి నేను ఏకీభవిస్తూ నేను ఏమంటున్నానంటే గత 1 yearలో ఎక్కడా కూడా గవర్నర్ గారు అది చేస్తున్నట్టుగా కనపట్లేదు. ఉదాహరణకి
ప్రొఫెసర్ గారు ఏమన్నారంటే ఎవరికన్నా ఎక్కడన్నా ఇబ్బంది ఉన్నట్టుగా పోలీస్ స్టేషన్లో కానీ గవర్నర్ గారికి కానీ ఇంకెవరికన్నా ఫిర్యాదు చేశారా అన్నారు. కిషారెడ్డి గారు 4-5 ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఆంధ్ర సన్నాసులు, లఫంగులు, అది ఇది ఆ పిచ్చి భాష అంతా మాట్లాడుతున్నారు. ఇది ఒక్క మనిషిని కాదండి, ఒక ఎంటైర్ జాతిని కించపరుస్తున్నారు మీరు. అది ఏ చట్టం ప్రకారంగా ఒప్పుకోవచ్చు? మనం ఏ చట్టం ప్రకారంగా దాన్ని ఓకే చేయొచ్చు? మీరు ఒక ఎంటైర్ జాతిని మీరు ఇన్సల్ట్ చేస్తున్నప్పుడు మరి గవర్నర్ గారి పాత్ర ఏంటి ఇక్కడ? ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూనే కాదు కదా. రెండోది, మీరు రెండు కళ్ళ సిద్ధాంతం అంటే ఒక సీనియర్ వారు చెప్పేది కూడా ఇప్పుడు చాప కింద నీరు వచ్చింది కాబట్టి ఈ రోజున అందరినీ తిడుతున్నారు అనే విషయం గుర్తొచ్చింది. లేకపోతే ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదు గత సంవత్సర కాలంగా జరుగుతుండగా? లేదండి ఇండివిజువల్ ఐటమ్స్ వచ్చినప్పుడు మనం మాట్లాడితేనే వస్తున్నాం. ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కానివ్వండి, 56 నేటివిటీ విషయాలు కానీ ఇంకోటి అన్నింటిలో మాట్లాడుతూ వస్తున్నాం. అయితే తెలుగుదేశం పార్టీ అప్పుడు ఇప్పుడు కూడా మనందరం ఒకటేను, తెలుగు వాళ్ళమేను, ఇక్కడ మన మధ్య ఏం విభేదాలు లేవు. ఇది 2 స్టేట్లు అయిపోయాము, అడ్మినిస్ట్రేటివ్గా 2 విభాగాలుగా ఏర్పడమే కానీ మనమంతా ఒకటనే భావంలో అప్పుడు ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం. అదే మ్యాగ్నానిమస్ ఐడియాస్ తోటి మనం తెలంగాణ ప్రజల్ని ఏమంటలేదు, ఆంధ్ర ప్రజల్ని మీరు ఏమనద్దనే కోరుకుంటున్నాం. ఏదన్నా గవర్నమెంట్ పరంగా ఉంటే, ఏదన్నా పొలిటికల్ గా ఉంటే అది అంతవరకే లిమిట్ చేసుకోవాలి. ఒక క్లారిఫికేషన్ కావాలి. కేసీఆర్ గారు మాట్లాడే భాషను తెలంగాణ పౌరునైనా ఎట్టి పరిస్థితుల్లో నాలాంటి వాళ్ళు అంగీకరించారు. కానీ మీరు ప్రధానమంత్రి రాసిన లేఖలో కేసీఆర్ భాష వల్ల ప్రమాదం వచ్చిందని చేశారా? మీరు అడుగుతున్న తిట్లు కూడా రాయమంటారా? తిట్లు రాయదు కాదు, కేసీఆర్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇది అబ్జెక్షనబుల్ అని రాయొచ్చు. తిట్లు ఎందుకండి? అది గవర్నర్ గారు, కేసీఆర్ గారిని ఒకదానికి అప్రిషియేట్ చేయాలి. ఆయన భాషతోని తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఏకం చేస్తున్నాడు. ప్రమాదకరం. ప్రజాభిప్రాయం తీసుకుని మళ్ళీ మనం చర్చలోకి వెళ్దాం. దివాకర్ గారు విసన్నపేట నుంచి మాట్లాడుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి మీ అభిప్రాయం. పెద్దలందరికీ నమస్కారం అండి. కేసీఆర్ గారి లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనకి శ్రీకాకుళం, విజయనగరం వెళ్తే ఆ ఏరియాలో అక్కడ సాంప్రదాయంగా వాళ్ళు మాట్లాడే భాష గుంజిగా, నంచికొడక అనే మాట మాట్లాడతారండి. అదే భాషనే మన కేసీఆర్ గారి మీద ఉపయోగిస్తే ఈ ఏరియా ఆంధ్ర నాయకులు ఎలా ఉంటుందండి? ఈ కేసీఆర్ గారి భాష, ఆయన తెలంగాణ వెర్షన్, తెలంగాణ లాంగ్వేజ్ మా సాంప్రదాయం అంటున్నారు. ఈ లుచ్చా లపంగా ఏదైనా ఇంట్లో ఆయన కొడుకును కూడా అరే లుచ్చా కేటీఆర్ ఇట్లా అంటారండి. రైట్. ఓకే దివాకర్ గారు. నెక్స్ట్ కృష్ణ పిడుగురాల నుంచి మాట్లాడుతున్నారు. కృష్ణ గారు. సార్ గుడ్ మార్నింగ్. అక్కడున్న పెద్దలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఇవాళేదో ఆయన కిందకి నీళ్లు వచ్చి ఆయన కాపాడుకోవటం కోసం ఇవాళ 8 సెక్షన్ 8 అనేది వచ్చింది. ఇంతకు ముందు ఇంత రాద్ధాంతం జరుగుతున్నప్పుడు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కంప్లైంట్ చేయటం కానీ ఇది కానీ ఉందా? అందుతో కేంద్రంలో చక్రం తిప్పుతుండు, కేంద్రంలో అధికారంలో ఉన్న ఆయన చేసుకోకుండా ఇవాళేదో ఆయన ఏదో తప్పించుకోవటం కోసం ఇవాళేదో సెక్షన్ 8 గుర్తొచ్చి అతనేదో బయటపడటం కోసం దీని మీద ఆలోచిస్తుండు. అంతేగాని నెక్స్ట్ కల్వకుర్తి నుంచి చంద్రశేఖర్ మాట్లాడుతున్నారు. గుడ్ మార్నింగ్ చంద్రశేఖర్ గారు, మీ అభిప్రాయం చెప్పండి. చంద్రశేఖర్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. అయితే ఇప్పుడు ఈ రాజకీయ పరిస్థితులు అనేటివన్నీ కూడా ఏమవుతున్నాయంటే సార్, వీళ్ళందరూ కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడం అనేది సాధారణం అయిపోతుంది సార్. ఎందుకంటే మామూలుగా విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తేనేమో పరిస్థితులు ఈ విధంగా ఉండేవి కావు. వాళ్ళంతకు వాళ్ళు ఏమవుతుందంటే, అందుకే ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా ఏమంటుండంటే వారసత్వ రాజకీయాలు ఉండొద్దు అని అంటాడు. వారసత్వ రాజకీయాలు లేకపోతే పరిస్థితులు భిన్నంగా ఉండేటివి. కానీ ఇప్పుడు ఇవన్నీ రావడం వల్ల ఏంటంటే జనాలు కూడా వీటిని అన్ని సాధారణీకరంగానే తీసుకుంటుంటారు. అయితే రాజకీయాలు ఏం జరుగుతున్నాయి, ఇవన్నీ సాధారణమే అని అనుకుంటారు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు అనేది కూడా సాధారణీకరంగా చేసుకుంటారు. జనరలైజేషన్ కి రావద్దు, ఓపెనైజేషన్ ఉండాలి. జనరలైజేషన్ కి వచ్చేసరికి పరిస్థితులు అనే విధంగా మారుతున్నాయి. దానివల్లనే ఇవన్నీ నడుస్తా ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు రైట్, కాల్ కట్ అయింది. దేవిప్రసాద్ గారు, ఇందాక కృష్ణారెడ్డి గారు మాట్లాడినట్టు నేను అడిగిన దానికి నాకు క్లారిఫికేషన్ రాలే. అంటే కేసీఆర్ భాషను ఖచ్చితంగా వ్యతిరేకించాలి, సాంబశివరావు గారు దాని గురించి చెప్పారు. కానీ ఆ భాష ఇలా వాడి ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానిస్తున్నారు అన్న పదం
ప్రధానమంత్రి కంప్లైంట్ ఇచ్చిన అంటే దాంట్లో కంప్లైంట్ సంబోధించింది ఆంధ్ర ప్రాంత ప్రజలను దొంగలు దోపిడీదారులుగా సంబోధిస్తూ అవమానిస్తున్నారు. లేదు, తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఇస్ ఇన్సల్టింగ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్ర బై యూజింగ్ అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్ అన్న పదం ఇట్లాంటి మీనింగ్ వచ్చేది. ఇప్పుడు దీంట్లో తిప్పలేవు కదా. ఇలాంటి కంప్లైంట్ అయినా ప్రధానమంత్రి ఒకటి ఇప్పుడు జరిగిన అదే విషయానికి వద్దాం. దేవిప్రసాద్ గారు clarity నేను అడుగుతున్నది చంద్రబాబు నాయుడు గారు లేఖలు ఉందా అంటే కృష్ణారెడ్డి గారు సమాధానం సాంబశివరావు గారి దగ్గర క్లారిటీ ఇస్తారట. సాంబశివరావు గారు ఇది ఆంధ్ర వాళ్ళకి సంబంధించింది. ఇది చీఫ్ మినిస్టర్ లేఖలు ఉందా అంటే ఆంధ్ర వాళ్ళకి ప్రొఫెసర్ గారు మాట్లాడినట్టు తెలియకడుతుంది నిజంగా. అది వెర్బేటం అలా లేదు, కానీ ప్రతి విషయంలో కూడా ఆంధ్ర వాళ్ళని, ఆంధ్ర ప్రజల్ని కించపరిచే విధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఈ ప్రయోగాన్ని మీరు నివారించాలి, అరికట్టాలి, ఆ విధంగా హెల్ప్ చేయాలని అడుగుతున్నాం. ప్రైమ్ మినిస్టర్ లేఖలు ఉందా? మీరు బయట అడుగుతున్నారు సార్. అదే సార్, అది దాంట్లో ఉన్న పారాగ్రాఫ్ సమ్మరీని నేను చెప్తున్నాను. నాట్ ఇన్ వెర్బేటం చెప్తుంటే అయితే ఇక్కడ ఏంటంటే దీనికి అన్ని ఇదంతా దేనికి ముడిపడి ఉన్నాయి? పలానా రోజు ఆయన అలా అన్నాడు, పలానా రోజు ఇది అన్నాడు కాదు. ఓవరాల్గా 1 yearలో చూస్తే ఆంధ్ర ప్రజల మనోభావాల్లో ఇది ఉంది. చంద్రశేఖర్ గారు పదే పదే ఆంధ్ర వాళ్ళని కించపరుస్తున్నాడు. తెలుగుదేశాన్ని కించపరచడం వేరు, తెలుగుదేశం రాజకీయాలను విమర్శించడం వేరు, ఆంధ్ర వాళ్ళని జనరలైజ్ చేసి తిట్టడం వేరు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్ర వాళ్ళని తిట్టడం అనేది రాజ్యాంగపరమైన ఉల్లంఘన కాదా? రేపు మేము డిఫెన్స్లోకి వెళ్ళినప్పుడు మీరు అన్ని వివరాలు అడిగితే అది 100 పేజీలు వస్తుంది, 400 పేజీలు వస్తుంది చెప్తాం. ఇవాళ ఏమంటున్నాం మేము, మమ్మల్ని కించపరుస్తున్నారు, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది, గవర్నర్ గారి పాత్ర క్లియర్గా లేదు, ఆయన ఏం చేస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు, మీరు సెక్షన్ 8లో ఏముందో గవర్నర్ గారి చేత ఒప్పించి అలాగే చేస్తారనన్నా చేయండి. లేదంటే మరి గవర్నర్ గారిని అడిగాం మేము. ఆ క్వశ్చన్ మరి కేసీఆర్ని కూడా కాదు, ప్రైమ్ మినిస్టర్కి ఇవ్వటం కాదు, గవర్నర్ గారే హీ ఈజ్ నాట్ యాక్టింగ్ అప్రోప్రియేట్లీ అని చెప్పి సీఎం గారు అనేసాడు కదా. మరి ఆయన హీ హ్యాస్ టు ఫిగర్ అవుట్. ఇప్పుడు మనం కాన్స్టిట్యూషన్, గవర్నర్ గారిని ఏమనకూడదు, అది న్యూట్రల్ వ్యవస్థ, ఇదంతా మాట్లాడుకుంటూ అందరూ చూస్తూ రోజువారీగా ఏదేదో జరిగిపోతుంది, బాధపడుతున్నారు జనం. కానీ దీనికి ఎవరు సమాధానం చెప్పట్లేదు. ఆ సమాధానం ఈ లేఖ ద్వారా చర్చకు వస్తే ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చేస్తారో మనం ఏం చేస్తాం, కేసీఆర్ ఏం చేస్తాం. ఇప్పుడు ఎవరు బాధపడతలేరు. ఎవరు బాధపడుతున్నారంటే ఈ సంఘటన జరిగినాక వెలుగులోకి వచ్చి ప్రపంచవ్యాప్తంగా నా పరువు పోయిందని చంద్రబాబు నాయుడు బాధపడుతున్నాడు తప్ప ఇప్పుడు ఆ ఇష్యూను డైవర్ట్ చేయడానికే మీరు ఈ సమస్యలను తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఆ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే మీకు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇవి కూడా చర్చిద్దాం. మేము ఏమంటున్నామంటే సెక్షన్ 8 గురించి కానీ, ఆంధ్ర ప్రజలకు సంబంధించిన హక్కులు కానీ, రియార్గనైజేషన్ చట్టంలో ఉన్నటువంటి అంశాలు కానీ, వివాదాలు సృష్టిస్తున్నటువంటి అనేక అంశాల మీద అనేక సార్లు చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ చర్చలలో రెండు ప్రాంతాల ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షల్ని ప్రొజెక్ట్ చేయడంలో ఎవరికి వాళ్ళు సరైనటువంటి పాత్రను పోషించాల్సినటువంటి సందర్భాలు ఉంటాయి. వాటిని ఎక్కడ కూడా మేము డిస్ప్యూట్ చేయడం లేదు. తప్పకుండా మీరు మాట్లాడండి, మా ఆకాంక్షల కోసం మేము మాట్లాడతాం. చట్టాలు ఏమున్నాయి, పునర్విభజన చట్టంలో ఏముంది, ఏం చేసేది అనేటువంటి అన్ని చూసుకోవచ్చు. కానీ ఇలా ఒక సమస్య, ఒక ప్రధానమైనటువంటి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని పక్కదారి పట్టించడానికి ఇటువంటి అన్ని చేస్తున్నారు అనేటువంటిది అర్థం. ఇలా మొత్తం ఆంధ్ర ప్రజలకు సంబంధించి ఎవ్వరం కూడా టీఆర్ఎస్ పార్టీ కానీ, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా మాకు ఆంధ్ర ప్రజల మీద వ్యతిరేకత లేదని మేము ఒక్కసారి కాదు, అనేక సందర్భం ఎప్పుడైనా ఒక వ్యక్తుల మీద ఒక మాట మాట్లాడితే అది సింబాలిక్గా మొత్తం ఆంధ్ర వాళ్ళనే మాట్లాడుతున్నట్టుగా ఇవాళ మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. ఎక్కడ కూడా ఎక్కడో ఒకటి 2 సార్లు భావోద్వేగంలో దొరికినటువంటి పదాలు ఉంటే ఉండొచ్చు, కానీ మొత్తంగా మీరు ఉద్యమ కాలం అంతా కూడా చూసుకోండి. పెద్దల నాగేశ్వరరావు గారు ఉన్నారు. 69 ఉద్యమానికి ఈ ఉద్యమం వచ్చిన తర్వాత కూడా ఈ సంవత్సర కాలంగా ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య సయోధ్య పెరిగింది తప్ప ఎక్కడ కూడా చిన్న సమగ్ర సర్వే ఇవన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి ఇంకో విషయాన్ని కూడా కోట్ చేశారు. తన ఏడాది పాలనలో అస్తవ్యస్తమైన పాలనకి సంబంధించి కానివ్వండి, లేకపోతే తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అధికార యంత్రాంగాన్ని ముఖ్యంగా చేతుల్లోకి తీసుకుంటున్నారు, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగపరుస్తున్నారు అని. అధికార ఎక్కడ దుర్వినియోగం అయింది మీరు చెప్పండి. ఇప్పుడు ఏసీబీ అనేటువంటిది ఒక సంస్థ, ఆ సంస్థకి ఒక ఆయన కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్లు తీసుకొని విచారించడం అధికార దుర్వినియోగం ఎట్లయితుంది? అధికారాన్ని సరైనటువంటి రీతిలో ప్రదర్శించడం అవుతుంది తప్ప ఏసీబీ కేసులు 100 జరుగుతున్నాయి. ఎన్టీ రామారావు కాలంలో కూడా ఒక మంత్రిని పట్టించారు, అది కూడా తెలుసు వాళ్ళకి. రామచంద్రరావు అనేటువంటి కుక్కుగడ్పల్లికి సంబంధించినటువంటి ఒక మంత్రిని మామూలు చిన్న వాటికి రాజకీయ కారణాల చేత ఎన్ని జరిగినాయో మనకు తెలుసు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక ఇండిపెండెంట్ శాసనసభ్యుడు
ఆయన ఇచ్చిన కంప్లైంట్ ద్వారా దొరికింది. అందులోకి చంద్రబాబు నాయుడు వస్తాడు, ఎవరు ఇస్తారు, ఆయన వచ్చి మేము రాలేదని ఇలా ఫోన్ గురించి పక్కకు పెట్టి ముఖ్యమంత్రుల విషయంలో మాకు కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి, మమ్మల్ని ఎవరు ప్రశ్నించొద్దు, అడగొద్దు, సామాన్యునికి మాకు చాలా తేడాలు ఉంటాయి, మేము ఎన్ని నేరాలు చేసినా ఒక ప్రాంతంలో ఉన్న ఇతర టెరిటోరియల్లో మేము ఏ నేరాలు చేసినా మేము అతీతులం అనేటువంటి మాటలు మాట్లాడడం, దీన్ని మేము వ్యతిరేకిస్తాం. ఇక్కడ ఇంకో పాయింట్, ఒక్క నిమిషం సమస్యలో ఒక పాయింట్ చెప్పాలి. మనం దయచేసి కేసీఆర్ గారి లాంగ్వేజ్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మాట్లాడాడు, రాష్ట్ర విభజన ముందు కూడా మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడినా అది చట్ట విరుద్ధమే, అది పద్ధతి కాదు. ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పుడైనా దీన్ని సెక్షన్ 8 మీరు మిక్సప్ చేయకండి. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ నగరంలో తెలంగాణ ఇతర ప్రజలు లక్షల మంది ఉన్నారు. ఏ ఒక్క ఇన్సిడెంట్ అనేది జరిగిందా? మనం ఎందుకు దయచేసి ఎమోషన్స్ను రెండు వైపులా రెచ్చగొట్టకండి. సంఘటనలు జరిగితే ఖచ్చితంగా మన అందరము ప్రశ్నించాలి. ఇక భాష అంటే ఈవెన్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి దయచేసి ఉమ్మడి రాష్ట్రంలో ఇందులో కూడా నా పక్కన కూర్చున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరు రెండు రకాలుగా మాట్లాడతారు. కృష్ణారెడ్డి గారు పూర్తిగా ఒక రకం మాట్లాడారు. మొన్న ఒక ఛానల్లో ఆయన కూర్చొని అసలు సెక్షన్ 8 దీనికే సంబంధం జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ చూడండి. ఆయన కూడా ఏమంటాడు, ఆయన కృష్ణారెడ్డి గారి లాంగ్వేజ్ కు జగన్మోహన్ రెడ్డి లాంగ్వేజ్ గారు చాలా తేడా ఉంది. మరి అందువల్ల నేను విశ్లేషించేటప్పుడు ఒక్కోసారి మీరు పార్టీ అని పక్కన పెట్టి విశ్లేషణ చేయండి. పార్టీ అని పక్కన మీరు చెప్తున్నారు ఇక్కడ కించపరుస్తున్నారు, దాడులు జరుగుతున్నాయని మీరు చెప్తున్నారు. గత సంవత్సర కాలంగా జరుగుతున్నాయి, కానీ మీ పార్టీ అధినేత ఎప్పుడు చెప్పలేదు, పార్టీ అధినేత ఎప్పుడు కోట్ చేయలేదు ఈ విషయాన్ని. చేస్తాడండి. అంటే ప్రస్తుతానికి టీఆర్ఎస్ తో మైత్రి బంధం కొనసాగుతుంది. ఏం లేదు, టీఆర్ఎస్ తో మైత్రి బంధం ఏం లేదు. మీరేం అలాగా నేను ఒకటి అడుగుతాను, కేసీఆర్ గారు అంత దారుణమైన భాష మాట్లాడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ఎమ్మెల్సీ ఎలక్షన్ టీఆర్ఎస్ ఎందుకు ఓటేసిందండి? కృష్ణారెడ్డి గారు సంవత్సరం నుంచి జరుగుతుందని చెప్తున్నారు. అటువంటి సందర్భంలో ఆంధ్ర ప్రాంత ప్రజలు అవమానిస్తున్న నాయకులు మీరు ఎట్లా ఓటేస్తారండి? చెప్పండి సార్ సమాధానం. ఇప్పుడు మీరు చెప్పేది ఎట్లా ఉందనంటే ఎంత తిట్టినా కానీ నోరు మూసుకో ఎందుకు మద్దతు ఇచ్చారని చెప్పండి. నేను చెప్పనివ్వండి. దేవిశ్రీ ప్రసాద్ గారేమో ఒక పక్కన అది భాష అది ఇదని మాట్లాడతారు ఒక పక్క నుంచి, నాగేశ్వరరావు గారేమో రాజకీయంగా తీసుకొస్తారు ఎందుకు మాట్లాడలేదు అంటే. అసలు కొంతసేపు ఏంటి ఏసీబీ గురించి మాట్లాడారు దేవిశ్రీ ప్రసాద్ గారు. ఏసీబీ అనేది యాంటీ కరప్షన్ బ్యూరో అని అసలు దాంట్లో ఉంటుంది, కానీ నా నిర్వచనం ఏంటంటే అడ్జస్ట్మెంట్ కరప్షన్ బ్యూరో. అట్లాగే సిబిఐ కూడా ఇంతకుముందు కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు, దాన్ని ఏంటంటే కన్వీనియంట్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇవన్నీ చెప్తున్నారు. మీ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్తాను. ఈ పరిస్థితుల్లో ఎస్ సమయం వచ్చినప్పుడు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన చర్య తీసుకుంటుంది. ఇంతకుముందు కూడా ఎప్పుడైతే ఆంధ్ర వాళ్ళ మీద ఇది జరిగిందో తప్పకుండా ఓటేసేది మాకు తెలుగుదేశం అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రథమ శత్రువును ఏ విధంగా ఓడించాలనే ఉద్దేశంతోనే కానీ టీఆర్ఎస్తో ఏ విధమైనటువంటి అడ్జస్ట్మెంట్స్ లేవు, ఏదీ లేదు. మీరే ఇంకా ప్రాకులాడుతున్నారు. చాలా రాంగ్ కే నాగేశ్వర్ గారు మీరు అంటలేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తారో దేవి ప్రసాద్ గారిని అడిగిస్తారు. నేను శాసన మండలికి మళ్ళీ పోటీ చేస్తాను, టీఆర్ఎస్ మద్దతు కూడా ఇచ్చేది, నేను ఏ పార్టీ మద్దతు తీసుకోను, పోటీ చేయను. అందువల్ల లెట్ మీ కీప్ మై క్రెడెన్షియల్స్ వెరీ క్లియర్. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు కేసీఆర్ భాష పైన రాష్ట్ర విభజనకు ముందు ఇప్పుడు ఎవరైనా అభ్యంతరం చెప్పాము, దీన్ని సెక్షన్ 8తో లింక్ చేయకండి. ఒకటి. రెండు, ఆ భాష అలా మాట్లాడి ఆంధ్ర ప్రాంత ప్రజలు అవమానిస్తున్నారని భావించిన సమయంలో మీరు ఆ పార్టీకి ఓటు వేయడం అనేది ఎట్లా సమంజసం? అర్థం లేదు కదా. లింక్ చేయొద్దని అంటున్నారు. కోర్టులే సుమోటోగా ఎన్నో కేసులు తీసుకుంటున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించే వ్యక్తిగా ఒక ప్రాంత ప్రజల్ని ఒక విధమైనటువంటి ధోరణిలో దూషిస్తున్నప్పుడు
ఆయన ఈ విషయాన్ని ఓకే. పరిగణలోకి తీసుకొని ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు రైట్, వెంటనే గుంటూరు నుంచి కృష్ణారెడ్డి ఒక్క నిమిషం గారు బ్రేక్ కూడా తీసుకోవాలి. ఒక్క నిమిషం. కృష్ణారెడ్డి గారు చెప్పింది నిజం. గవర్నరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడే సమయంలో అయ్యా మీరు ఒక వేరే రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడే భాష మంచిది కాదు, ఇది ఉమ్మడి రాష్ట్ర గవర్నర్గా ఆయన ఖచ్చితంగా చెప్పాలి. ఆయన చెప్పి ఉండి కూడా ఈయన మాట్లాడుతున్నాడో మనకు తెలియదు. రైట్, గుంటూరు నుంచి సాంబయ్య గారు గుడ్ మార్నింగ్, మీ అభిప్రాయం చెప్పండి. సాంబయ్య గారు ఆయన చెప్పాడో లేదో మనకు రైట్, తెలియదు. వారి అభిప్రాయం చెప్తున్నారు. సార్ నమస్కారం సార్, మాది గుంటూరు జిల్లా మూల్పూర్ అండి, మన ఆవుల సాంబశివరావు గారి ఊరు సార్ మాది. ఓకే, చెప్పండి సార్ మేము ఆంధ్రలో ఏం తప్పు చేశామని ఈయన కేసీఆర్ వచ్చి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారండి. మేము ప్రతి ఒక్కరం కేసీఆర్ గారు మీరు అని అంటే ఆయన మాట్లాడే విధానం ఏమిరా బిడ్డ అంటున్నాడు. ఏమిరా బిడ్డ అంటే కొడకానే కదండి అర్థం. అమ్మ పుట్టిల్లు మేనమామకి ఎరుకండి. ఎవరి చరిత్ర గణమెంతో, ఎవరి చరిత్ర ఎంత ఉందో, ఎవరి పౌరుషం ఎంత ఉందో బాగా బ్రహ్మాండమైనటువంటి చరిత్ర ఉందండి మాకు కూడా. పల్నాడు చరిత్ర, రాయలసీమ చరిత్ర, బొబ్బిలి చరిత్ర, బ్రహ్మాండమైన చరిత్ర ఉందండి. దయచేసి దేవుడు అనేది కూడా ఉన్నాడండి. దయచేసి కేసీఆర్ గారు అలాంటి మాటలు మాట్లాడుకుంటే నాలుగు రోజు మెతుకులు ఉంటాయండి ఎవరికైనా సరే, ఆయనకి కానీ ఇంకోళ్ళు కానీ. దయచేసి ఆంధ్రులను మాత్రం, ఆంధ్ర జాతిని మాత్రం ఆ విధంగా మాట్లాడద్దని దయచేసి చెప్తున్నానండి మీ ద్వారా. ఓకే, నెక్స్ట్ శ్యామ్ సుందర్ గారు కుక్కునూరు నుంచి మాట్లాడుతున్నారు. గుడ్ మార్నింగ్ శ్యామ్ సుందర్ గారు, చెప్పండి. సార్ నమస్కారం సార్, అక్కడున్న పెద్దలకు కూడా నమస్కారం అండి. నమస్కారం సార్ ఒకటే సార్, ఇక్కడ మనకి ఏంటంటే కేసీఆర్ గారు మాట్లాడుతున్నది మీరు చెప్పిన కరెక్టే సార్ అది. కానీ గత అసెంబ్లీలో మనం చూసుకుంటే సార్, బూతులు అంటే ఒక అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేలు అందరూ కూర్చున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో బూతులు సార్. ఇక్కడ నాట్ ఓన్లీ కేసీఆర్, తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, కాంగ్రెస్ కానీ ప్రతి ఎమ్మెల్యేలకి కౌన్సిలింగ్ చేయాలి సార్. బేసికల్ గా మనము పౌరులకి, మనకు ఓటేసిన వారికి మనం ఒక సపోర్టర్ గా, భావి తరాలకు మనం ఒక మార్గదర్శకంగా ఉండాలని. ఓకే, శ్యామ్ సుందర్ గారు మీరు భాష గురించి మాట్లాడుతున్నారు, కానీ ఒక విషయం చెప్పండి. ఆంధ్రులకు అన్యాయం జరుగుతోంది, దాడులు జరుగుతున్నాయి, ఇవన్నీ లేఖలో ప్రస్తావించారు చంద్రబాబు. దానికి సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు, మీ అభిప్రాయం? అది తప్పు సార్. కేసీఆర్ కేసు గురించి మాట్లాడుతున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు గారు గాని, పరకాలు గాని, ఇంకొకళ్ళు గాని దీన్ని ఆంధ్ర ప్రజల మీద రుద్ది వాళ్ళు తప్పించుకోవాలని చూస్తున్నారు సార్. ఇది ఓకే, థ్యాంక్ యూ అండి శ్యామ్ సుందర్ గారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ మరింత కొనసాగిద్దాం.